కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం నుండి, అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం నుండి, అక్కడ ఉత్తరాంధ్రలో అయ్యన్న పాత్రుల నుండి, ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇద్దరికి టికెట్లు అడిగేసరికి చంద్రబాబు నాయుడు గారు కన్నెర్ర చేసి ఇద్దరికి టికెట్లు కుదరదు, కుటుంబానికి ఒక టికెటే ఇస్తాం ఈసారి, సో మీకు కూడా ఒకటే ఇస్తాం, ఎవరికి కావాలో ఫిక్స్ అయిపోండి అని చెప్పి చాలా గట్టిగా మాటలు చెప్పారు వాళ్ళకి. తీరా అసలైన ముహూర్తం వచ్చేసరికి ఆ మాటలన్నీ వట్టి మాటలే, చంద్రబాబు గారి మాటలకు చేతలకు సంబంధం లేదు అని స్పష్టంగా అర్థమయ్యే విధంగా కుటుంబాల్లో ఏకంగా ముగ్గురికి నలుగురికి టికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చూసుకోండి, బాబు గారి కుప్పం, లోకేష్ మంగళగిరి, బాలకృష్ణ హిందూపురం, వాళ్ళ అల్లుడు ఆయన విశాఖపట్నం, 4 టికెట్లు వాళ్ళ ఖాతాలోనే పడ్డాయా. యనమల రామకృష్ణుడు చూసుకోండి, యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీనా, వాళ్ళ కూతురు తుని ఎమ్మెల్యే టికెట్టా, వాళ్ళ అల్లుడు ఏలూరు ఎంపీ టికెట్టా, వాళ్ళ అల్లుడి నాయన, వాళ్ళ అల్లుడి తండ్రి గారు కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే టికెట్టా. ఎన్ని పదవులు వాళ్ళ ఇంట్లో? 4 పదవులు, 3 టికెట్లు. చంద్రబాబు ఇంట్లో 4 టికెట్లు. నేను అలాగ మొన్న వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయనకు నెల్లూరు ఎంపీ, వాళ్ళ భార్యకు కొవ్వూరు ఎమ్మెల్యే టికెట్. మరి చాలా ఇచ్చుకుంటూ పోతున్నారుగా. మరి ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని చెప్పి ఎక్కడ? కేవలం వీళ్ళకి టికెట్లు ఇవ్వకూడదను, అక్కడ వేరే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలను, లేదంటే మరే కారణమో తెలియదు. వీళ్ళకి చెప్పిన జస్ట్ వట్టి మాటలు మాత్రమే. చంద్రబాబు చెప్పే మాటలకు చేతలకు సంబంధం ఉండదు. సో అదే విషయాన్ని ఇప్పుడు వీళ్ళు కూడా మొత్తుకుంటూ ఉన్నారు. అందుకే కాబోలు చంద్రబాబు టికెట్ ప్రకటించకముందే ధర్మవరం టికెట్ నాదే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నేనే అని పరిటాల శ్రీరామ్ అయితే ఏకంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం అన్ని కనుక పోస్టర్లు కూడా రెడీ చేసి తన ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్లోనే పోస్ట్ చేసుకున్నారు. వాళ్ళ అభిమానుల చేత కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేయిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి కావాలనుకున్న కుటుంబాలకేమో 3, 4, 2, 3, 4 ఎన్నైనా ఇస్తారు. వద్దనుకున్న కుటుంబాలకేమో కుటుంబానికి ఒకే టికెట్ అని చెబుతారు. ఇదేం న్యాయం చంద్రబాబు అని మిగిలిన వాళ్ళు అయితే అడిగే పరిస్థితి అయితే వచ్చింది. అయినా ఒకే ఇంట్లో ఒకరికి సరే ఇద్దరికి ముగ్గురికి ఇచ్చిన టికెట్లు చాలానే ఉన్నట్లున్నాయి. మరి మళ్ళీ ఎన్ని మార్పు చేర్పులు జరుగుతాయో చూడాలి మరి.